శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి మూడవ రాశి వృషభ రాశి యొక్క తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి గురుడు యొక్క మార్పు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. గురుడు మిథునం నుంచి కర్కాటకంలోకి జూన్ నెల 2వ తారీఖు నుంచి మారబోతూ ఉన్నాడు. కాబట్టి తద్వారా ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ద్వితీయ స్థానంలో గురుడు యొక్క మార్పు ఎలా ఉండబోతుంది అని అంటే గనక ద్వితీయ స్థానంలో ఉచ్చంగా ఉంటాడు అనమాట. అంటే కర్కాటకంలో గురుడు యొక్క ఉచ్చ స్థితి వలన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఇన్నాళ్ల కంటే ఇప్పుడు కొంచెం మారుతుంది. ఏమిటి మారుతుంది అని అంటే కనుక వీళ్ళ యొక్క మాటలో పటుత్వం పెరుగుతుంది. వాక్ పటిమ చేతన ఇతరులని ఆకర్షించడానికి ఈ యొక్క గురుగ్రహం మార్పు అనేటటువంటిది వీళ్ళకి దోహదపడుతుంది. ఇన్నాళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఇటు అటుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాట వాళ్ళకే నమ్మకం తక్కువగా అనిపిస్తుంది. కానీ ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత వీళ్ళకేమవుతుందనంటే ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్ తోటి చక్కగా వీళ్ళు మాట్లాడి ఇతరులని ఆకర్షించి తద్వారా కార్యసిద్ధిని పొందటానికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటటువంటిది దోహదపడుతుంది. అలానే సామాన్య ఫలితాలను ఇవ్వడానికి గురుడు కాబట్టి వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ యొక్క గురుగ్రహ ద్వితీయ సంచారం వలన. అట్లానే ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురుగ్రహం మారడం చేతన వీళ్ళలో కలిగిన మార్పుల వలన ఆయా రంగాల వాళ్ళకి చక్కటి అభ్యున్నతని వీళ్ళు పొందగలుగుతారు. తత్ప్రభావం చేతన విశేషమైనటువంటి ఫలితాలను ఇన్నాళ్ళు ఒక రకంగా ఇప్పటి నుంచి ఇంకొక రకంగా ఉండేటటువంటి పరిస్థితి వీళ్ళకి గురుగ్రహ మార్పు వలన లభిస్తుంది. గురుగ్రహం తామ్రమూర్తిగా సామాన్యం ఫలితాల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి ఉచ్చస్థితి తాలూకా సంపూర్ణ ఫలితాలు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి పొందడం కోసం వీళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక ప్రతి గురువారం రోజున లేదా ప్రతి సోమవారం రోజున, ఈ 2 రోజుల్లో ఏదైనా పర్వాలేదు, గురువారం విశేషం, ప్రతి గురువారం రోజున వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళు ప్రతి గురువారం రోజున ఖచ్చితంగా శనగలని దానం చేసుకోవటం కానీ లేదంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవటం లేదా గురు చరిత్ర పారాయణ చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది. లేదా ప్రతి గురువారం రోజున సాయంకాలం పూట శివాలయ సందర్శన వీరికి మంచి ఫలితాలను తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలను వీళ్ళు పాటిస్తూ అద్భుతమైన ఫలితాలు పొందుతారు మిథున రాశి వాళ్ళని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురుడు జూన్ 2వ తేదీ నుంచి జన్మరాశిలో కర్కాటకంలోకి ప్రవేశించడం ద్వారా సువర్ణమూర్తిగా మారుతున్నారు. సో సువర్ణమూర్తిగా మారడం వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలే వస్తాయి అని సహజంగా మనకి శాస్త్రం చెబుతుంది. అయితే వీరికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు రీత్యా చూస్తే వీరికి గురుడు మారినా కూడా కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు తప్పవు, అలానే ఉంటాయి. అయితే మరి వీళ్ళకి కలిగే ప్రయోజనం ఏమిటి అని అంటే గనక
ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి ఇప్పటి నుంచి ఉండేటటువంటి ఆత్మవిశ్వాసానికి మార్పు. ఇప్పటి నుంచి వీళ్ళు ఏ పని చేసినా కూడా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి చేస్తారు, అద్భుతమైన కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తారు. మాట్లాడే మాట చాలా మధురంగా ఉంటుంది. అలానే ఇతరులని అర్థం చేసుకోవడంలో పరిణితిని సాధిస్తారు. అలానే క్షమాగుణం, దయాగుణం పెరుగుతాయి. అలానే వీరికి కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు ఈ యొక్క గురుగ్రహ సంచారం చేతన ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించుకోవడానికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు, కొద్దో గొప్ప కాస్త ప్లాట్లు, ఫ్లాట్లు, పొలాలు ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి. అలానే మిగతా రంగాల వాళ్ళకి, మెడికల్ రంగం కావచ్చు, మిగతా వ్యాపార రంగాలు, అన్ని రకాల వ్యాపార రంగముల వాళ్ళకి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక స్థితులు మాత్రం మెరుగుపడటం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వ్యయం చాలా ఉంది, 11 ఉంది. కాబట్టి వీరు సంవత్సరంలో ఇప్పుడు అక్టోబర్ వరకు కూడా గురుడు ఈ యొక్క రాశి అంతే సంచరిస్తారు. కాబట్టి ఈ యొక్క మార్గాన్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ధన ఆదాయ మార్గాలు వేసుకొని ఒక ఇన్కమ్ ని పెంపొందించుకోవడానికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ స్వక్షేత్ర సంచారం వలన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. వీళ్ళ యొక్క ఆలోచన సరళి గతం కంటే భిన్నంగా ఉండి మారుతుంది. అలానే కోపము, ఆవేశము తగ్గుముఖం పడతాయి. అలానే ప్రశాంతమైనటువంటి జీవన విధానానికి వీరు అలవాటు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంటే కర్కాటక రాశి స్త్రీ పురుషులు వారి యొక్క భాగస్వాములను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తద్వారా గొడవలకి ముగింపు పలకడానికి ఈ యొక్క నెలలో అవకాశం, ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహం యొక్క జన్మరాశి సంచారం వలన కర్కాటక రాశి వారికి చెప్పాలి అంటే మిశ్రమంగా ఉంటూనే సువర్ణమూర్తి యొక్క గురుడు యొక్క ప్రభావం చేతన వీరికి ఆదాయ మార్గాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వస్తాయా, మిగులుతాయా అంటే మిగలకపోవచ్చు, కానీ అవసరానికి తగినంత ఆదాయాన్ని అయితే వీళ్ళు సముపార్జన చేసుకొని సంపాదించుకోవడానికి అవకాశం అయితే గురుడు కల్పిస్తాడు. అప్పుల బాధల నుంచి కొంత ఉపశాంతి లభిస్తుంది. కాబట్టి గురుగ్రహ ప్రభావం చేతన వీరు ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో చక్కగా కర్కాటక రాశి వారు మరింత మెండైనటువంటి ఫలితాలను పొందడం కోసం ప్రతి గురువారము కూడా వీలైనంత వరకు వీరు పసుపు రంగు వస్త్రాలను ధరించండి, లేదా పసుపు రంగుకి సంబంధించినటువంటి రుమాల్ని జేబులో ధరించండి, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి, లేదా దత్తాత్రేయ స్తోత్రాలను పారాయణ చేసుకోండి, లేదా శివాలయాన్ని దర్శనం చేయండి. ఇంకా కలిగినటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి గురువారము కూడా ఉడికించినటువంటి శనగలను ఏదైనా దేవాలయంలో భక్తులకు పంచిపెట్టే ప్రయత్నం చేయండి, లేదా ఒక సద్బ్రాహ్మణుడికి పసుపు రంగు వస్త్రములో శనగలను ఉంచి వాటిని దానంగా ఇవ్వండి. తద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. తత్ప్రభావం చేత చక్కనైనటువంటి మెరుగైన ఫలితాలను పొంది వీరు జీవితంలో ఉన్నత స్థితిని పొందడానికి ఈ యొక్క గురుగ్రహ సంచారం దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.